హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, వంట సాగరంలో ఇవాళ మన రెసిపీ గోధుమ ఉప్మా. ఈ గోధుమ ఉప్మాని ఎప్పటిలా కాకుండా ఈరోజు కొబ్బరి పాలతో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దీనికోసం ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాసు గోధుమ రవ్వను తీసుకున్నాను. ఇంచుమించు 200 గ్రాముల వరకు ఉండొచ్చు. అలాగే ఒక కొబ్బరి చిప్పని తీసుకొని, అంటే కొబ్బరికాయలో సగం భాగాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా మిక్సీ జార్కి యాడ్ చేసుకోండి. దాన్ని మెత్తగా బ్లెండ్ చేసుకొని వడగట్టుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ వడగట్టుకొని కొబ్బరి పాలను రెడీ చేసుకోండి. ఒక గ్లాసు గోధుమ రవ్వకి 2 గ్లాసుల కొబ్బరి పాలని యాడ్ చేసుకోండి. కొబ్బరి పాలు చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి పాలు ఎన్ని ఉన్నాయో ఈ గ్లాస్తో మనం కొలిచి చూద్దాము. ఇవి కరెక్ట్గా 2 గ్లాసులు అయ్యాయి అన్నమాట. చిక్కగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 2 గ్లాసులకు తగ్గకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్మాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోండి. 2 ఎండుమిర్చిని విరిచి వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకుని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను యాడ్ చేసుకోండి. కొబ్బరి పాలను యాడ్ చేసుకున్న వెంటనే గోధుమ రవ్వను కూడా వేసుకోండి. తర్వాత తగినంత సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఉప్మాని ఉడికించుకోవాలి. కొబ్బరి పాలతో ఈ రవ్వ బాగా ఉడికి పొడి పొడిగా తయారయ్యే వరకు దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. కొబ్బరి పాలతో ఉప్మా ఉడికి ఈ విధంగా పొడి పొడిగా తయారయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన కొబ్బరి పాల గోధుమ రవ్వ ఉప్మా రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.